ఆశకు అంతుండాలని అంటారు కదండీ! నా ఆశకు నిజంగానే అంతు లేకుండా పోయింది. ఎందుకంటే అసలు ఫిష్‌ని తినడము తెలీదు. ఆ ఫిష్ స్మెల్ అంటేనే పడను నేను. ఆ ఫిష్ కోసం ఎళ్ళి ఫిష్‌ని కట్ చేయించుకొని తీసుకురావడము అదొక పెద్ద విషయమే. ఓకే. అది అంతవరకు బావుంది. సరే అసలెప్పుడు గూడా నేను ఫిష్ కర్రీ ట్రై చేయని దాన్ని. అండ్ ఇంకొకటి అది ఎట్లుంటదో గూడా తెలీదు. సరే ఏదో యూట్యూబ్‌లో చూసి ట్రై చేద్దాం అనుకున్న దాన్ని. ఒక్క కేజీతో సరిపెట్టుకోవచ్చు గదా! 2 కేజీలు పట్టుకొనొచ్చాను. అసలు నాకు ఆ ఫిష్ గురించి గూడా కొంచెం ఐడియా గూడా లేదు. ఇంకొకటి నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ అసలు ఫిష్ కట్ చేయించుకోవడము, కట్ చేస్తుంటే చూడడం గూడా. అలాంటిది ఒక్కసారిగా 200కి 2 కేజీస్ తీసుకొనొచ్చా. కానీ ఇంటికొచ్చిన తర్వాత మా పెద్దోడు గూడా అది తినలేడు. ఎందుకంటే వైట్ హెయిర్ పోతుంది, మంచిగా అవుతుంది అని జెప్పిర్రు. దానికోసం తెస్తే వాడు టచ్ గూడా చేయలేదు. చివరికి వాటిని తీసుకెళ్ళి మా జూలీ గారికి ఎయ్యాల్సొచ్చింది.